హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కమెంట్ బాక్స్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో నిన్న చెప్పాం కదా వైజాగ్ వెళ్ళామని. సో వైజాగ్ వెళ్ళిన తర్వాత మా వాడు ఆగుతాడా బీచ్కి వెళ్దాం అని ఒకటే గొడవ. సో అనగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కొంచెం కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకే బయలుదేరామన్నమాట. నేను, వాడు, మా వదిన అండ్ మా అన్నయ్య. సో అలా ఆటోలో స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అట్లా చిన్నగా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట బీచ్కి. సో రీచ్ అయిపోయిన తర్వాత వీడు అప్పుడే ఆటోలో నిద్రపోతా ఉన్నాడు. నిద్ర కాదు, యాక్షన్ చేస్తున్నాడు. ఇంకా ఎంతసేపు ఇంకెంత దూరం అని. ఫైనల్గా బీచ్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట ఆఫ్టర్ వెరీ లాంగ్ జర్నీ. సో వచ్చేసిన తర్వాత బీచ్ వ్యూ అంతా చూస్తూ మేము చాలా స్లోగా వెళ్ళాము కాబట్టి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో వచ్చింది. సో అది ఇంకా తిన్నగా ఇక్కడ ఆటో దిగిన తర్వాత సో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట కొంచెం దూరం. వ్యూ అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ నార్మల్ వీడియోలో కన్నా బయట చూస్తే మాత్రం అదిరిపోయింది. మేము ఈవినింగ్ టైంలో అలా వచ్చామన్నమాట 3:34కి అట్లా. ఆ రోజు ఎండ తక్కువగా ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం ఎండ ఎక్కువ ఉన్నట్టయితే అమ్మ అనిపించేది. సో సైడ్కి మాత్రం బొమ్మలు అవన్నీ కూడా వేశారు. నేను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మాత్రం కొంచెం గోవా థీమ్ అది పెట్టారనమాట. చెట్లు అలా కూడా బాగుంది. సో అది చూపిస్తా నెక్స్ట్. ఇంకా ఇప్పుడైతే బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట మనం. సో వ్యూ అంతా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అందరూ ఉన్న దగ్గరికి ఎందుకు, మనం కొంచెం ఎవరు లేని దగ్గరికి కొంచెం దూరంగా ఉన్న దగ్గరికి వెళ్దామని నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. సో మేము ముగ్గురం ఇలా ఇవన్నీ ఉంటాయి. మా వాడు ఇక్కడ నన్ను ఫోటో తీ, అక్కడ నన్ను ఫోటో తీ అని అంటున్నారు. ఆమె ఫిషర్ ఉమెన్ అని చెప్తున్నాడు వాడు అక్కడ. సో ఇక్కడేమో పీస్ఫుల్గా కూర్చోడానికి ఇందాక చెప్పాను కదా గోవా థీమ్ అలా ఉంటుంది అని. సో ఇదే అన్నమాట. జస్ట్ సింపుల్గా కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి, వాటి కింద బల్లలు అవి వేశారు. కొంతమంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకి ఏదన్నా మనసు భారంగా అనిపించినా టైర్డ్గా అనిపించినా కానీ కొంచెం అక్కడ కూర్చొని ఆ బీచ్ని అలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అసలు ఏమీ చేయకుండా వాటర్లోకి కూడా వెళ్ళకుండా మనసు ఇదిగా అనిపించినప్పుడు ఆ చివరికి వెళ్ళి కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మా వాడు అక్కడ ఫోటో సెషన్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతసేపు అలా బీచ్లోకి వెళ్దామా అని ఇంకా వెళ్ళామన్నమాట. సో బ్యాగ్ కూడా పక్కన ఇవ్వకుండా మేమిద్దరం అలా కాసేపు ప్యాంటు అది తడవకుండా, కాళ్ళు తడవకుండా, వేవ్ మన కాళ్ళని టచ్ అవ్వకుండా ఉండాలని మా వాడు ఒక పోటీ పెట్టాడు. సో అందుకని మేమిద్దరం అలా పరిగెడుతూ ఉన్నాం అన్నమాట. సో ఆ రోజు మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. వాడు చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాడు, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో వాడికి మెమొరీగా ఉండాలని నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే సేవ్ చేసి పెట్టాను, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. వాడికి లైఫ్ టైం గుర్తుండిపోతుంది కదా అని. చాలామంది ఫ్యామిలీస్ అలా వచ్చారు బీచ్లో. బీచ్ అంటే కామన్గా వస్తారు కదా, స్పెషల్గా చెప్పేది ఏం లేదు. కానీ అందరూ లోపల వరకు వెళ్తున్నారు. కానీ మా అందరికైతే భయం వేసింది అనమాట. అంత లోపల వరకు వెళ్ళకూడదు అని కూడా మేము డిసైడ్ అయ్యాము. ఏదో జస్ట్ ఎడ్జెస్కి అలా కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసాము. రిమైనింగ్ వీడియో అంతా చూసి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కాసేపు ఆడుకున్నాం అన్నమాట బీచ్లో. మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాడు కూడా. సో ఇలా ఆడిన తర్వాత పైన ఫ్లైట్ వెళ్తుంది, చూద్దాం అని మళ్ళీ అటు టర్న్ అయ్యాడనమాట. సో మినిమం మేము ఒక ½ an hour ఇలా ఎంజాయ్ చేసాము. బట్ మా ఇద్దరి కాళ్ళు మాత్రం కూడా అక్కడ వాటర్లో టచ్ అవ్వకుండా ఆడుకున్నాం అన్నమాట.
సో ఇది ఫ్లైట్ వెళ్తుంది అని గొడవ చేస్తున్నాడు అనమాట పైన. అమ్మ పైన ఫ్లైట్ వెళ్తుంది, ఇక్కడ రోడ్ మీదేమో వెహికల్స్ వెళ్తున్నాయి, ఇటు సైడ్ ఏమో బోట్లు షిప్లు వెళ్తున్నాయి, 3 ఒకే చోట చూస్తున్నామని అలా కూడా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మా వాడు ఇంకా గూడు కట్టుకుందామమ్మ, మట్టితో ఇసుక ఇల్లు కట్టుకుందాము అని ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాడనమాట. తవ్వుతూ ఉన్నాడు పాపం. వాడు ఎంతసేపు తవ్వుతాడులే అని వాడికి నేను కూడా కాసేపు హెల్ప్ చేశానమాట. సో ఇలా కాదు, మళ్ళీ వేవ్స్ కొంచెం దగ్గరలో ఉన్నప్పుడైతే వాటర్ వస్తాయి, అక్కడ బాగుంటుంది అని చెప్పాము. సో అలా కొంచెం వాటర్ వచ్చే దగ్గరికి మళ్ళీ కొంచెం వెళ్ళి అక్కడ నుంచి చేసామన్నమాట. ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. సో అలా కొంచెం ఈజీ అయిపోయిందనమాట. ఏదో గుంత తవ్వి వాటర్ స్టోర్ చేస్తాను నేను అందులో అని చెప్పి ఆడుతున్నాడు అనమాట. సో ఇది ఇలా కాసేపు తవ్విన తర్వాత మనం పక్కన వెళ్ళి మనం ఇల్లు కట్టుకుందాము, మనం యూట్యూబ్ కోసం పిచ్చుక గూడు కడదాము అని చెప్పేసి గూడు కడుతూ మనం కూడా తవ్వామన్నమాట. కొంచెం తవ్వి కాలు పెడతాం కదా, కాలు పెట్టి దాని మీద గూడులా కడదాము అనేసి అలా కట్టేసామన్నమాట. సో ఇలా కట్టిన తర్వాత మనం కూడా ఒక ఇల్లు కట్టుకొని ఇంటికి కాంతమ్మ కబుర్లు అని పేర్లు పెట్టేశామన్నమాట. సో మన ఛానల్కి అయితే ఏ పేరుందో మన ఇంటికి కూడా అదే పేరు ఫిక్స్ చేశాము, కాంతమ్మ కబుర్లు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆంటీ మీరే చూస్తున్నారు రెడ్ కలర్ ఆంటీ, ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, రెడ్ శారీ కట్టుకున్నారు కదా మీరే, కింద రెడ్ బటన్ ఉంది కదా ఆంటీ, ఆ రెడ్ బటన్ అలా క్లిక్ చేసేయండి, సబ్స్క్రిప్షన్ అలా పడుంటుంది. సో ఎందుకు అన్సబ్స్క్రైబ్లో ఉంచి మన వీడియోని చూస్తారు చెప్పండి. అంకుల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సో అలా అయిపోయిన తర్వాత మన ఇల్లు రెడీ అయిపోయింది. సో మన ఇల్లు రెడీ అయిపోయాక ఇంటికి నామకరణం చేయాలి కదా. నెక్స్ట్ ఇంటికి నామకరణం అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ముందు ప్రహరీ గోడ కట్టుకొని ఆ తర్వాత నామకరణం అయితే చేసేద్దాము. సో లెట్స్ గో. సో ఇంక ఇప్పుడు ఇక్కడ నామకరణం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో కాంతమ్మ కబూర్లు అని మన ఇంటికి నామకరణం చేసేసాను. సో ఇదన్నమాట మన ఇంటి పేరు, కాంతమ్మ కబూర్లు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బీచ్కి వచ్చేసాం. అంటే ఇప్పుడుదా బీచ్లోనే ఉన్నాం, ఎడ్జుకున్నాం, ఇప్పుడు వాటర్లోకి వచ్చామన్నమాట. సో అది కథ. మళ్ళీ ఫ్లైట్ వెళ్తుంది అని గొడవ. వాళ్ళంతా మనలే చూస్తున్నారు, ఎందుకంటే కింద కాంతమ్మ కబుర్లు అని రాసుకున్నాము, దాని చుట్టూ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, మనం అక్కడే స్ట్రక్ అయిపోయామన్నమాట. సో అలా మనల్ని చూసి నవ్వారు. సో ఇక్కడ వీడేంటంటే, అమ్మ నా 2 కాళ్ళు గొంతలో ఉండిపోయాయి, నన్ను ఏదో రకంగా ఆడిచ్చు అని నా కాళ్ళని క్లోజ్ చేయమా అది ఇదని అడిగాడు. సరే అని చెప్పేసి వాడి కోరికను ఎందుకు కాదు అనాలని చెప్పేసి కాళ్ళు 2 కప్పెడుతున్నాను. సో అలా కాదు, స్ట్రాంగ్గా నేను లేచినా కూడా రాకూడదు అన్నాడు. కానీ ఒక్క వేవ్కే వాడి కాళ్ళు బయటకు వచ్చేసాయి. సో అలా 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 అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు బీచ్లోకి వచ్చేసాడు. ఇంక ఇప్పుడు అసలు రంగంలోకి దిగినట్టు వాటర్తో ఏ విధంగా ఆడాలో ఆ విధంగా ఆడాడు. సో లోపలికి అయితే తీసుకెళ్ళలేదు నేను, నాకు కూడా భయమే. సో ఎడ్జ్కే, నువ్వు ఏ ఆట ఆడినా ఎడ్జ్కే ఆడుకో అని చెప్పా. పాపం వాడి పాకెట్స్లోకి ఇసుక పోయిందంట. సో వాళ్ళ అత్తకి చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇసుక ఇంటికి తెచ్చుకుంటాను, దాచిపెట్టుకుందాం అది ఇదని. సో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. కాసేపు రిమైనింగ్ వీడియో అంతా చూడండి. నాదొక ఉచిత సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. సో బీచ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఎడ్జ్లోనే ఉండండి మ్యాక్సిమం. సో చాలామంది లోపలి వరకు వెళ్ళి ఈత రాకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అది నేను చెప్పేది. ఎందుకు అనంటే, మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి ఏ ప్రమాదాలు జరగవు కదా. సో అందరం జాగ్రత్తగా ఉందాము. మన కోసం మన ఇంటి దగ్గర చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి. మనం సరదాగా ఇక్కడే కదా, ఏం కాదు, ఎంజాయ్ చేద్దామని వెళ్తాము. ఆ అలలకి వాటి తీవ్రతకి మనం తట్టుకోలేక సముద్ర పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా కూడా చాలా జరిగాయి. మేము బీచ్కి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే కూడా
2 9th క్లాస్ పిల్లలు గల్లంతయ్యారు అన్న న్యూస్ అయితే నేను విన్నాను. సో అందుకని చెప్తున్నాను అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకే అంత మంచిది. మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా వెళ్ళకూడదులే అన్న ఆలోచనని మనం కలిగించిన వాళ్ళమైతే అవుతాము. సో ఇదన్నమాట. మనకి గజ ఈతగాళ్ళు అవైలబుల్లో లేనప్పుడు అప్పుడు మనం అయితే ఇబ్బంది పడతాం కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. మన జాగ్రత్తలో మనం ఉంటే మనల్ని చూసి మన పక్కన వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా, వెళ్ళకూడదు అది ఇది. సో మనమే వెళ్ళాము అని అంటే మన పక్కన వాళ్ళు కూడా అంత లోపల వరకు వెళ్ళొచ్చు కదా అని అంటారు. సో ఒకరికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఒకరికి ఆదర్శంగా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబూర్.